ఈరోజు టెర్రస్ గార్డెన్ లో కొన్ని పనులు చేసుకున్నాము. అంటే ఉమ్, కొత్త మొక్కలు పెట్టుకోవడానికి మట్టి మిశ్రమాన్ని కలుపుకోవడం గాని, ఇంకా ఎండిన ఆకులతో మనం కంపోస్ట్ ఎలా చేసుకోవాలి పడేయకోకుండా అనేది, ఇంకా కొన్ని హార్వెస్ట్లు కూడా చేసుకున్నాం. కొన్ని కూరగాయలు ఉంటే కోసుకున్నాం, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఈ తోటకూర విత్తనాలు చూశారు కదా, ఎండిన తోటకూర మొక్కలు. అక్కడక్కడ కొన్ని మొక్కలు వదిలేస్తాను నేను, ఎందుకంటే నెక్స్ట్ మనం విత్తనాలు తీసుకోవడానికి. ఇలా ఎండిన తోటకూర విత్తనాలు ఇలా మనం బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా, వీటిని కట్ చేసుకుని నేను ఒక కవర్ లో వేసేసుకుంటాను. ఒక బియ్యం సంచి గాని అలా వేసుకుని కొద్దిగా ఎండిన తర్వాత వాటిని ఆ బియ్యం కవర్ లోనే ఉంచి కర్రతో ఇట్లా కొడితే ఆ విత్తనాలు ఆ కవర్ లోనే ఉండిపోతాయి అన్నమాట. తర్వాత మనం చేటతో చెరుక్కోవటమే. చెరిగేసుకుని విత్తనాలు రెడీ చేసుకుంటా. ఇలా ఎప్పటికప్పుడు నేను కొన్ని విత్తనాలు ఇలా తీసుకుంటాను. చుక్కకూర కానీ, పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ కొన్ని తీసుకుంటాను. ఎప్పుడన్నా ఒకసారి ఊరు నుండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకుంటాను ఊరు వెళ్ళినప్పుడు. చాలా వరకు నేను విత్తనాలు ఇలా తీసుకుంటాను. ఇది చూసారు కదా, చెర్రీ టమాటా. అవి కూడా బాగా పండిపోయినాయి, పాడైపోయింది, ఇక తీసేయాలి అవి కూడా. ఇది ఎర్ర తోటకూర, అంటే కాడలు ఎర్రగా ఆకులు గ్రీన్ కలర్ లో ఉంటాయి. దాన్ని కూడా విత్తనాలు కని ఉంచేసాను. ఇవి కూడా విత్తనాలు ఉన్నాయి కొన్ని, అన్ని రాలిపోయినాయి. దీంట్లో ఉన్నాయేమో చూసే కానీ అన్ని రాలిపోయినాయి. ఇది కూడా చుక్కకూర, పుల్లబచ్చలి అంటారు కదా అది. ఇది ఇంతకుముందు తీసాను అనమాట. ఇది పాలకూర, తోటకూర, ఇవన్నీ ఇంతకుముందు తీసాను. ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసుకుంటాను. తర్వాత మనం విడిగా వేరువేరుగా చేసుకుని నేను విత్తనాలు తీసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈ కవర్లో పెట్టేస్తున్నాను. చుక్కకూర కూడా నేను ఇంతకు ముందు పెట్టుకున్నవే కొన్ని ముక్కలు, ఒక 4-5 ముక్కలు అలా వదిలేసాను అనమాట. ఇంకా చాలా ఉంది. ఇంతకు ముందు కూడా కట్ చేసేసి, ఫ్లవర్స్ వచ్చినప్పుడు కట్ చేసి నేను దాసేసాను. ఇంకా చాలా ఉందన్నమాట. ఇది చూసారు కదా, కవర్లో, గ్రీన్ కవర్లో కింద మట్టి ఉంది, పాత మట్టి ఉంది. దీనిపైన ఎండుటాకులు, కొమ్మలు, ఇంకా మనం గార్డెన్ లో కట్ చేసినవి అన్ని కొమ్మలు ఇలా పడేయకోకుండా ఇలా మట్టి పైన ఇలా వేసేసుకుంటే, మొత్తం ఇలా పరిచేసుకుని దానిపైన మట్టి వేసుకుంటే కింద కంపోస్ట్ అయిపోద్ది అనమాట. అది మంచిగా మెత్తగా అయిపోద్ది. అది బలం అనమాట మొక్కలకి. దానిలోనే మనం ఏదైనా విత్తనాలు పెట్టుకుంటే, విత్తనాలు కానీ ఏదైనా మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇలా చేసేసుకున్న తర్వాత 2-3 రోజులు వాటర్ ఇచ్చేసిన తర్వాత నేను కొద్దిగా మెత్తబడుతుందిగా, అప్పుడు ఒక 2 రోజులు ఇస్తాను. మరి 2-3 రోజులు కాదు, ఒక 2 రోజులు అలా మొక్కలకి ఇచ్చేటప్పుడే దానికి కూడా కొద్దిగా నీళ్లు పట్టుకుంటే అది ఆ కొమ్మలు అవన్నీ మెత్తగా అవుతాయి, ఇంకొద్దిగా కిందకి వెళుతుంది. అప్పుడు దీనిలో నేను పసుపు దుంపలు కానీ లేదా మామిడల్లం కానీ పెట్టుకోవాలనుకుంటున్నాను. మామిడల్లం పెడతాను, పసుపు వేరే దాంట్లో పెడతాను. ఇది చూశారు కదా, ఇది వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను. ఇవన్నీ పుదీనా వేరే చిన్న టబ్లో ఉంది, దాంట్లో కలుపు వచ్చేసింది. మొత్తం తీసేసి కూలర్ టబ్ ఉంది, కూలర్ టబ్బు ఖాళీగా ఉంది. ఇవన్నీ తీసి మట్టి పైకి కిందకి లేపేసి దీనిలో ఈ వేర్లన్నీ దీంట్లో పెట్టేశాను. మంచిగా ఉన్నాయి. కొన్ని తీసి పుదీనా పెట్టుకున్నాను, ఎందుకంటే మనం చట్నీ కానీ ఏదన్నా చికెన్ బిర్యానీలోకి అలా వేసుకోవచ్చు అనేసి నేను తీసేసాను. మంచిగా కడిగేసి కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది. అది చూపించలేదు వీడియో. నేను పని చేసుకుంటూ వీడియో అన్ని తీయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది, అందువల్ల కొన్ని చేయలేదు. ఇది చూసారు కదా, పొన్నగంటి కూర. ఇది కూడా టబ్లో ఉంది. ఇదంతా పైన అంతా కట్ చేసేసాను నేను. కట్ చేస్తే మరలా చిన్నగా చిగుర్లు వస్తాయి అనమాట దానికి. ఇవి చూడండి, టేబుల్ లెమన్, చాలా పుల్లగా ఉంటాయి. మన నిమ్మకాయ కంటే కూడా పుల్లగా ఉంటుంది. పులిహోర అవి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, పొన్నగంటి ఆకు మొత్తం కట్ చేసి ఇక్కడ పడేసాను. ఇది కూడా ఎండిపోయి కంపోస్ట్ అయిపోతుంది. మనం కుండీల్లో ఇందాక వేసుకున్నట్టుగా కవర్లో కింద మట్టి వేసి, ఇవి ఎండిన తర్వాత పైన వేసి దానిపైన మట్టి ఎరువు వేసేసుకుంటే
కిందే కుళ్ళిపోద్ది అనమాట, లోపల కుళ్ళిపోయి మనకి మొక్కలకి మంచిగా మంచి ఎరువు అవుతుంది అనమాట. అందువల్ల దాన్ని అలా ఉంచుకున్నాను. వేరే టబ్బుల్లోకి నెక్స్ట్ మార్చుకుంటాను. ఇప్పుడు దీనిలో మట్టి ఇలా వేసేసాను. తర్వాత ఒక పక్కకి పెట్టేసేసి దీనిలో ఒక వారం రోజులు వాటర్ ఇచ్చుకుంటే మనం మొక్కలకి ఇచ్చేటప్పుడే అలా కొద్దిగా చల్లుకున్నాం అనుకోండి, మెత్తగా అవుతుంది. ఇంకా మనం ఏమైనా దుంపలు అలా పెట్టుకోవచ్చు. వీటిలో కూడా చాలా కలుపు అంత చెత్త ఉంది. ఈ చిన్న డబ్బుల్లో ఆకుకూరలు వేసుకుందాం అనేసి ఇవన్నీ తీసేసాను. తీసి మట్టి పైకి కిందకి లేపేశాను. మంచిగా మెత్తగా అయిపోయింది. వీటిలన్నిట్లో ఏమైనా విత్తనాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియో వాయిస్ చెప్పేటప్పుడు మాత్రం విత్తనాలు కూడా వేసేసాను. ఒక దాంట్లో కొత్తిమీర, ఇంకా ఒక దాంట్లోనేమో చుక్కకూర వేసాను, ఇంకొక దాంట్లో వంకాయ నారు పోసుకున్నాను అనమాట విత్తనాలు. ఇంకా పెద్ద హైట్ టబ్ ఉంది కదా, అది నిమ్మ మొక్క. ఇది విత్తనం ద్వారా వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విత్తనాలు మనం జ్యూస్ చేసుకుని అలా పడేసినప్పుడు చిన్న మొక్క వచ్చింది ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నేను వచ్చేటప్పుడు తీసుకుని ఈ కుండీలో పెట్టుకున్నాను. మంచిగా బలంగా పెరిగింది. ఇంకా ఇది 1 year అవుతుంది పెట్టుకుని. కింద కొమ్మలన్నీ కట్ చేసేసాను, పైన మాత్రం గుబురుగా రౌండ్గా చేసుకున్నాను. ఇవి ఇంతవరకు పూత పింద ఏమి రాలేదు, చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. అలాగే ఇవన్నీ ఈ కలుపు ఇదంతా ఉంది కదా, అన్నీ తీసేసాను, చూపిస్తున్నాను కానీ తర్వాత నేను అన్ని తీసేసాను. ఇవన్నీ వేస్ట్ మొక్కలన్నీ ఇంకా ఏమి కూరగాయలు అలాంటివి రావడం లేదు అన్నకున్నాయి మాత్రం మొత్తం తీసేసాం. కొన్ని వాటిలో వంకాయ మొక్కలు ఇలా ఉన్నాయి, కొన్ని కాయలు కూడా ఇలా వస్తున్నాయి అనమాట. ఇది గ్రీన్ కలర్, చిన్న రౌండ్, ఇది ప్యూర్ వైట్ కాదు, కొద్దిగా లైట్ గ్రీన్ వైట్ గా అలా ఉంటుంది. అది చట్నీలో అలా చేసుకోవచ్చు, మన రోటి పచ్చడిలోకి అలా బాగుంటుంది. ఇది కూలర్ టబ్ లో కొద్దిగా పుదీనా ఉంది, పక్కన కరివేపాకు కనిపిస్తుంది కదా, ఇది విత్తనం వేసాను నేను. విత్తనాలు వేస్తే వచ్చింది ఆ టబ్ లో. అలాగే పండుమిర్చి ఉన్నాయి, వీటిని కట్ చేసుకుందాము ఎందుకంటే తాలింపులో వాటిల్లోకి వస్తాయి. ఇవన్నీ కట్ చేసేసి తర్వాత కిందంతా క్లీన్ చేసుకోవాలి. పుదీనా ఉంచేసి ఏమన్నా కలుపు మొక్కలు ఉంటే తీసేసుకోవాలి. దీనిలో కూడా మొత్తం తీసేసి కొద్దిగా మట్టి పైకి కిందకి లేపేసి మనం ఎరువు ఇచ్చుకుంటే మొక్కలు మంచిగా పెరుగుతాయి. దాంట్లో కరివేపాకు ఉంది, ఇంకా మిర్చీలు కూడా ఉన్నాయి కదా, ఇవి కోసేసుకుంటే ఏమన్నా పూత వస్తుందేమో చూడాలి. ఇవి ముడత పురుగులు అలాంటివి రాకోకుండా పూత పిందెలు రావాలంటే మజ్జిగ మనం స్ప్రే చేసుకుంటే పైన చిలకరించుకున్నా అలా చేస్తే మంచిగా పూత పిందెలు వస్తాయి మిర్చికి. ఇంకా విరజాజు కూడా బాగా కొద్ది ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, అవి కూడా కోసుకుని పెట్టుకున్నా. అది వీడియో చూపించలేదు, చీకటి పడిపోతుంది అప్పటికే. చూసారు కదా, కొద్దిగా డల్ అయిపోయింది, చీకటిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక ఇవి గులాబీ మొక్కల కుండీలు అనమాట ఇవన్నీ. దీంట్లో పడి మొలిసింది అనమాట, ఒక దోసకాయ వచ్చింది. నేను ఈ రోజే చూసాను అనమాట. ఇది చాలా కిందకు ఉంది, నేను అసలు చూడలేదు. కొద్దిగా ఎల్లో కనిపిస్తుందని చూస్తే కాయ ఉంది. ఇక దీన్ని కూడా కోసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను. ఇలా వాటంతటవే వాలంటరీగా ఇవి కొన్ని కుండీల్లో పడి మొలుస్తున్నాయి అనమాట దోసకాయలు. చాలా అలాగే వచ్చినాయి. అంటే ఇంతకుముందు విత్తనాలు పెట్టాను నేను, విత్తనాలు కానీ ఇలా పడి మొలిసినవి కానీ అలా వస్తున్నాయి అనమాట. ఇవి కొన్ని కోసుకున్నాను. పండుమిర్చి కూడా అన్ని కొయ్యలేదు, ఇంకా కొద్దిగా లేట్ అయిపోతుంది, చిగడ పడుతుంది అనేసి కొయ్యలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ టైం కోసుకుంటాను. అలాగే ఒక ములక్కాయ ఉంది, అది కూడా కోసుకున్నాను. అది కూడా వీడియో తీయలేదు నేను. చూసారు కదా, ఈ రోజు నేను టెర్రస్ గార్డెన్ లో చేసుకున్న పనులు, ఇంకా కూరగాయలు కూడా కొన్ని కోసుకున్నాను కదా. ఈ విధంగా మనం కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ లేదా పైన టెర్రస్ గార్డెన్ ఇంటి పైన కూడా కుండీల్లో ఇలా మొక్కలు పెంచుకోవచ్చు. మన ఇంటికి సరిపడా కూరగాయలు మనం పండించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.